రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి జాహ్నవి మిస్సింగ్ కేసు రోజు రోజుకు ఒక్కొక్క మలుపు తిరుగుతూ ఉన్నది. దాదాపు 19 రోజులు 20 రోజుల కిందట కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారం అనేటువంటి విలేజ్ లో ఆడుకుంటూ ఒక పాప మిస్సింగ్ అయినటువంటి సంఘటన మనందరం కూడా చూసినాం. కానీ 20 రోజులు కావస్తున్నా కూడా ఇప్పటివరకు పాప ఆచూకీ దొరకకపోవడం, కనీసం ఎక్కడుందో అనేటువంటి ఆనవాళ్ళు కూడా దొరకకపోవడం పైన పలు రకాల అనుమానాలు అయితే వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ కేసును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీని మీద ఆరా తీశాడు. పాప ఎక్కడుందో ఖచ్చితంగా కనిపెట్టాలని చెప్పేసి కూడా పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినట్టు సందర్భం మనం చూసినాం. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కూడా స్వయంగా స్పాట్ దగ్గరికి వెళ్ళి అక్కడ అధికారులతో మాట్లాడడం కావచ్చు, కుటుంబ సభ్యులతో మాట్లాడడం కావచ్చు, ఖచ్చితంగా మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నామని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ఇప్పటివరకు పాప ఆచూకీ దొరకకపోవడం పైన పలు రకాల అనుమానాలు అయితే వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. అయితే మొదట్లో ఏదైతే పాపను వెతకడంలో కీలకంగా ఉన్నటువంటి కుక్క కూడా మృతి చెందడం మీద కూడా పలు రకాల అనుమానాలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకు సడన్ గా కుక్క చనిపోవాల్సి వచ్చింది, లోపలికి వెళ్ళినటువంటి కుక్క ఎందుకు వెంటనే బయటికి రావాల్సి వచ్చినటువంటి రకరకాల అనుమానాల మీద కూడా ఇవాళ దర్యాప్తు జరుగుతున్నట్టుగా మనకైతే కనిపిస్తున్నది. అయితే జాహ్నవి కేసుకు సంబంధించి మరి ఎవరైనా కిడ్నాప్ చేశారనే దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే సిహెచ్ అగ్రహారం విలేజ్ కు సంబంధించి ఆ విలేజ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటి వాళ్ళని కూడా ఇప్పటికే జల్లెడబట్టి వాళ్ళందరూ కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి. అయితే గ్రామస్తుల నుంచి కొంత వ్యతిరేకత వినిపిస్తూ ఉన్నప్పటికీ కూడా తప్పని పరిస్థితుల్లో గ్రామాన్ని మొత్తం కూడా జల్లెడబడతా ఉండడం, ఇప్పటికే ఆ జాహ్నవి తల్లిదండ్రులకు సంబంధించి ఆ తండ్రి యొక్క ఫోన్ ని ట్రాక్ చేయడం, ఆ ఫోన్ కూడా పోలీసు అధికారుల ఆధీనంలో ఉంచుకోవడం, ఇట్లాంటి రకరకాలైనటువంటి విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నప్పటికీ పాప ఆచూకీ మాత్రం ఏ మాత్రం కూడా కనిపించకపోవడం వెనక పలు రకాల అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. అయితే మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నట్టుగా ఆ కొండ ప్రాంతం అయితే ఉన్న సిహెచ్ అగ్రహారం కావచ్చు, ఇప్పుడు వాళ్ళు పనిచేస్తూ ఉన్నటువంటి ఆ చెరుకు తోట కావచ్చు, ఆ మామిడి తోట కావచ్చు, ఆ తోట మొత్తం కూడా దాని వెనకాల ఉన్నటువంటి ఆ కొండ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే 2 సార్లు 3 సార్లు పోలీసు బృందాలు కావచ్చు, స్పెషల్ బృందాలు కావచ్చు, ఆ డాగ్ స్క్వాడ్ బృందాలు కావచ్చు ఇప్పటికే జల్లెడబడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా డ్రోన్ ద్వారా కూడా పైనుంచి మొత్తం కూడా విజువల్స్ అన్నింటినీ సేకరించి పాప ఆచూకీ ఎక్కడైనా కనిపిస్తుంది అనేటువంటి రీతిలో కూడా వాళ్ళందరూ కూడా వెతుకుతా ఉన్నప్పటికీ కనీసం ఒక్కటంటే ఒక్క క్లూ కూడా దొరకపోవడానికి కూడా ఇవాళ పోలీసులకు కూడా ఈ కేసు ఒక సవాల్గా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. మొత్తానికి ఏది ఏమైనా జాహ్నవి దొరకపోవడంతో ఒక పక్క తల్లిదండ్రులు కూడా తీవ్ర నిరాశకు లోనైతే ఉన్నారు. వారు కూడా అనారోగ్యం బారిన పడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ఇప్పటికే జాహ్నవి తల్లి హాస్పిటల్లో అడ్మిట్ అవుతా ఉన్నది. ఇప్పటికే ఆమెను చూడడానికి కూడా మరికొంతమంది పరామర్శించడానికి కూడా ఆమె దగ్గరికి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. మొత్తానికి ఏది ఏమైనా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి జాహ్నవి మిస్సింగ్ కేసు అయితే ఇప్పటికి కూడా విడకపోవడం అయితే గమనార్హంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే దీని మీద చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకైతే కనిపిస్తుంది. మరి జాహ్నవి ఎక్కడ పోయింది, ఒకవేళ మిస్సింగ్ అయితే కనుక ఎక్కడ మిస్ అయిపోతా ఉన్నది, లేదా ఏదైనా జంతువు తిన్నది అనుకుందాం, లేదా ఏదైనా జంతువు బలి తీసుకున్నది అనుకున్నప్పటికీ కూడా కనీసం ఆ డ్రెస్ ఆనవాళ్ళు కానీ, ఆమె వెంట్రుక ఆనవాళ్ళు కానీ ఒక్కొక్క ఆకును కూడా లేపి చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. అయినా సరే జాహ్నవి ఎక్కడ కూడా కనిపించకపోవడంతో ఆల్మోస్ట్ ఇప్పటికే జాహ్నవి ఇక లేదు అనేటువంటి నిర్ధారణ కూడా పోలీసు ఉన్నతాధికారులు కూడా వచ్చినట్టుగా కూడా మనకు కనిపిస్తున్నది. సరే ఏది ఏమైనా కూడా ఎక్కడో దొరుకుతుంది అనేటువంటి ఒక ఆశ అయితే తల్లిదండ్రులు అయితే ఉన్నది, ఎక్కడో తలదాచుకున్నది లేదా ఎక్కడో ఉన్నది మా పాప అనేటువంటి రీతిలో కూడా వాళ్ళందరూ కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోపక్క ఇప్పటికే పోలీసులు ఎవరైనా కిడ్నాప్ చేశారా, సిహెచ్ అగ్రహారం విలేజ్ దాటి వెళ్ళారా అనేటువంటి రీతిలో కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్నిటి కూడా ఇప్పటికే పరిశీలించి ఆ పాప ఆచూకీ మీద కూడా వాళ్ళందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలించి వెతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ముఖ్యంగా ఎస్పీ స్థాయి అధికారులు కూడా అక్కడే తిష్ట వేసి అక్కడే మకాం వేసి ఎప్పటికప్పుడు ఆ నిఘాను కానీ ఎప్పటికప్పుడు ఆ నిఘా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అక్కడికి ఊర్లోకి వచ్చే వాళ్ళని కానీ పోయే వాళ్ళని కానీ కదలికలను కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ఒకవేళ పాపను కిడ్నాప్ చేశారు అనుకుంటే కనుక ఇప్పటి వరకు మరి కిడ్నాప్ చేసినటువంటి వ్యక్తులు అయితే ఆ పాపను భూమి మీద లేకుండా చేయాలి, లేదంటే తల్లిదండ్రులకైనా సమాచారం ఇచ్చి ఏదో ఒకటి ఆశ, డబ్బు ఆశ కావచ్చు, లేదా వాళ్ళకి కావాల్సినటువంటిది కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి డిమాండ్ చేసినటువంటి అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కూడా పాప విషయంలో అటు కిడ్నాప్ చేసినటువంటి వ్యక్తులు అనుకున్నా కూడా అక్కడి నుంచి సమాచారం లేకపోవడం, లేదా ఏదైనా జంతువు జాహ్నవిని తినేసిందనే దాని మీద కూడా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి ఏది ఏమైనా కూడా పోలీసులకు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్గా మారినటువంటి జాహ్నవి మిస్సింగ్ కేసు మాత్రం ఇప్పటికి కూడా ఒక మిస్టరీగా ఉండిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక జాహ్నవి జాడలు ఇక కనిపించడం లేదు, జాహ్నవి ఇక దొరకనట్లేనా అనేటువంటి రీతిలో కూడా అనుమానాలు అయితే వ్యక్తం అవుతాయి. మరొక పక్క ఈ పోలీసులు కూడా ఎక్కడో ఒక చిన్న ఆశతో వెతుకుతా ఉన్నారు. ఎక్కడో ఉండొచ్చు, ఎక్కడో ఏదో పండ్లు పొలాలు తింటూ అడవిలోనే ఎక్కడో ఉందేమో అని చెప్పేసి రీతిలో కూడా ఇప్పటికీ అడవిని 2-3 సార్లు జల్లెడబట్టి వెతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకైతే కనిపిస్తుంది. మొత్తానికి ఏది ఏమైనా కూడా 2 రాష్ట్రాల్లో సంచలనంగా మారుతున్నది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు, ప్రభుత్వానికి ఇదొక సవాల్గా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూద్దాం మరి మరికొద్ది రోజుల్లోనే జాహ్నవి మిస్సింగ్ కేసు పైన ఎట్లాంటి రిపోర్ట్ బయటికి రాబోతున్నది, జాహ్నవి మరి ఎక్కడుందనేది తెలుస్తుందా లేదా అనేటువంటిది కూడా మరొకసారి నేను మీ ముందుకు వచ్చి తెలియజేసే ప్రయత్నం చేస్తాను.